హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏపీ మెగా డిఎస్సి పరీక్షలను ఆపాలి అంటూ సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ మీద సుప్రీంకోర్టు ప్రస్తుతం మెగా డిఎస్సి పరీక్షలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయని, అప్పుడే ప్రారంభమై పరీక్షలు జరుగుతున్నటువంటి మెగా డిఎస్సి పరీక్షలను ఆపలేం అంటూ సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు మొదలయ్యాయి, ఇప్పుడు వాటిని ఆపలేం. డిఎస్సి పై సుప్రీంకోర్టు మెగా డిఎస్సి కొనసాగింపుపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. మెగా డిఎస్సి పరీక్షలపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు విముఖత చూపింది. ఏపీలో మెగా డిఎస్సి పరీక్షల నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మెగా డిఎస్సి పరీక్షలపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు విముఖత చూపించింది. ఈ కేసులో ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ కు ధర్మాసనం సూచించింది. జూన్ 16 నుంచి హైకోర్టు పునఃప్రారంభమైన తర్వాత అక్కడే పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. మెగా డిఎస్సి ఇప్పటికే ప్రారంభమైనందున వాటిని నిలిపివేయలేమని జస్టిస్ పికే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. పరీక్షలు ప్రారంభమైన తర్వాత మధ్యలో ఎలా ఆపేస్తామని జస్టిస్ మన్మోహన్ అన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు వాదనలో మెగా డిఎస్సి పరీక్షకు లక్షలాది మంది ఆశావాహులు ఇప్పటికే హాజరయ్యారని, పరీక్షలు జరుగుతున్నాయని, ఈ దశలో వీటిని నిలిపివేస్తే చాలా మందికి అన్యాయం చేసినట్లు అవుతుందని, వారి ప్రాథమిక హక్కులను హరించినట్లు అవుతుందని చెప్పారు. ఏపీ హైకోర్టును పిటిషనర్ ఎందుకు ఆశ్రయించలేదని జస్టిస్ పికే మిశ్రా ప్రశ్నించగా, ఏపీ హైకోర్టుకు సెలవులు ఉన్నాయని, అందుకే అదనపు పత్రాలతో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. జూన్ 16న ఏపీ హైకోర్టు తిరిగి ప్రారంభమవుతుందని, అవసరమైతే అక్కడే పిటిషన్ దాఖలు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో 16,347 బోధనా పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డిఎస్సిని ఏర్పాటు చేశారు. దాదాపు 5.72 లక్షల మంది అభ్యర్థులు నెల రోజుల పాటు ఈ పరీక్షలను రాయనున్నారు. ఈ దశలో పరీక్షలు నిలిపివేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ ప్రక్రియ అంతా ఏకపక్షంగా జరుగుతోందని, పారదర్శకంగా లేదని, అందుకే భారత రాజ్యాంగం కింద ఆర్టికల్ 14, 15 ప్రకారం హక్కులను ఉల్లంఘించిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఏది ఏమైనా జూన్ 16న ప్రారంభం కానున్న ఏపీ హైకోర్టులోని పిటిషన్ దాఖలు చేసుకోవాలని, ఇప్పుడు మెగా డిఎస్సిని నిలిపివేయడం సాధ్యం కాదంటూ స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మొత్తానికి మెగా డిఎస్సి పరీక్షల మీద స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆల్రెడీ మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి కాబట్టి యథావిధిగా పరీక్షలు జరుగుతాయంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఇది మెగా డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.